యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మహిమగల నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 13వ వచనం. అవునండి, ప్రతి మానవుడు ఆశిస్తాడు తన పిల్లలు ఆశీర్వదింపబడాలి అని. మన పిల్లలకి మనము చదువు ఇవ్వచ్చు, మన పిల్లలకు మనం బట్టలు ఇవ్వచ్చు, ఫుడ్ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు, కానీ ఆశీర్వాదం అనేది దేవుడిస్తేనే కలుగుతుందండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నర్ల కష్టం చదివి ఎక్కువ కాదు అని రాయబడింది. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అని రాయబడింది. కనుక దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మనం యథార్థమైన భక్తి చేస్తూ ఆయన యందు ప్రభువునందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు మనము మన పిల్లలు దీవించబడతాం. దేవుడి మాటలు దీవించును గాక.